హలో ఫుడీస్, ఏంటి మమ్మీ ఎవడీడు? గులాబ్ జామ్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఇప్పుడు గులాబ్ జామ్ 2 ప్యాకెట్స్ తీసుకోవాలి. అందులో కొంచెం పాలు పోసుకొని మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. ఎంత సాఫ్ట్గా అంటే అది మనం పట్టుకోగానే తెలిసిపోతుంది. అంత సాఫ్ట్గా కలిపేసి ఒక క్లాత్ కప్పి పక్కన పెట్టాలి. ఒక 1 అవర్ అయితే మంచిగా స్మూత్ అయిపోతుంది అనమాట. ఆ స్మూత్ అయిపోయిన గులాబ్ జామ్ కలిపిన దాన్ని మంచిగా ఉండలు చేసుకోవాలి. చిన్న చిన్న బాల్స్ లెక్క చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక గిన్నెలో చక్కెర తీసుకోవాలండి. 2 ప్యాకెట్స్కి కేజీ చక్కెర తీసుకున్నాను. కేజీ చక్కెరకి 1 లీటర్ వాటర్ పోసి మంచిగా పాకం వచ్చిందాక బాగా కరగనివ్వాలన్నమాట. ఈలోపు మనం ఒక 4-5 యాలకులు తీసుకొని అవి మెత్తగా దంచేసుకొని ఆ చక్కెర పాకం ఏదైతే అవుతుందో దాంట్లో వేసుకోవాలి. చక్కెర మంచిగా తీగ పాకం రానివ్వాలి, లేత పాకం. తీగపాకం వచ్చిందాక ఉంచాలి. ఈలోపు అది పాకం అయ్యేలోపు మనం ఒక కళాయి పెట్టుకొని నూనె పెట్టుకొని ఈలోపు మనం ఉండలు చేసి పెట్టుకున్నాం కదా గులాబ్ జామ్ ఉండలు, అవన్నీ నూనెలో వేసేసి బాగా దూరగా వేయించుకోవాలన్నమాట. ఎర్రగా వేయించుకోండి. ఈలోపు పాకం కూడా రెడీ అవుతుంది. ఈలోపు మనం ఇవి ఎర్రగా అవుతాయి కదా, వాటిని ఒకసారి మళ్ళీ చూసుకొని కొంచెం లైట్ బ్రౌనిష్ వచ్చిందాక వేయించుకోవాలన్నమాట. బాగా వేయించుకొని తీసి పక్కకు పెట్టుకోవాలి. ఈలోపు మన పాకం కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఏదైతే మనం పాకం రెడీ చేసుకున్నామో ఇప్పుడు ఉండలు చేసి పెట్టుకున్న దాన్ని ఆ పాకం అయింది కదండి, ఆ పాకంలో వేసేసుకోవాలన్నమాట. మంచిగా దీనికి మొత్తం ఆ పాకం అంతా పట్టాలి. రెడీ అయిపోయింది మన గులాబ్ జామ్. బాయ్ బాయ్.